హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారు కదా! సో, ఎట్లా మోడిఫై చేసుకుంటే ఇవాళ రేపు తొందరగా పంక్చర్ అయితున్నాయి బాడీలో ఏంటి అంటే నరాలు. సో, ఆ నరాల వీక్‌నెస్ రాకుండా, నరాలు పంక్చర్ కాకుండా ఎట్లా మెయింటైన్ చేయాలి? నరాల వీక్‌నెస్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అరే నాకుంది నరాల వీక్‌నెస్ అని. కానీ ఏందంటే అది ఎందుకొస్తుంది ఎవరు రియలైజ్ చేస్తలేరు. మళ్ళీ నేను ఇంకో పాయింట్ చెప్తా మీకు. ఇప్పుడు మనం వీడియో చేస్తామా? కింద కామెంట్లు రాస్తారు. అరే సొల్లేం మాట్లాడుతున్నావు? పరిష్కారం ఏంది? అది చెప్పు. ఇట్లా రాస్తారు. ఎవరికి ఎందుకొచ్చింది అర్థం చేసుకునే ఓపిక ఉండదు. మరి అయితే ఏందంటే అరే ఎందుకొచ్చింది అర్థమైతే మనం దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వర్షం ఏడికెళ్ళి పడుతుంది? పైనుంచి. పైకి వెళ్ళి పడుతుంది. మీరు ఛత్రి ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడే. పైన పెట్టుకుంటారు కదా. ఎందుకు? మీకు తెలుసు పైనకెళ్ళి పడుతుందని. లేకపోతే కిందకి కూడా పెట్టుకోవచ్చు ఛత్రి, అవునా కాదా? అయితే ఏందంటే ఫస్ట్ మనిషి అర్థం చేసుకోవాలి ఈ వచ్చే రోగం నాకు ఎందుకు వస్తుందని, కారణాలు ఏంటి అని. కారణాలు ఏందని. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ఫీమేల్స్ మేల్స్. ఎక్కువ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎట్లా ఆడోళ్ళ ఏజ్ ఎక్కువ అవుతుంది కదా వాళ్ళకు ఎక్కువ కనిపిస్తారు. అంటే 50 ఏండ్లు మగవాళ్ళు, 50 ఏండ్ల మగవాళ్ళు ఒక 100 మంది, ఆడవాళ్ళు ఒక 100 మంది. దాంట్లో ఆడోళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకు? మెనోపాజ్ వస్తుందా? మెనోపాజ్ తర్వాత వాళ్ళ బాడీలో మేల్ హార్మోన్ ఎక్కువ అయిపోతుంది. ఆడవాళ్ళలో మేల్ హార్మోన్ ఎక్కువ అయిపోతుంది. అయితే దాంతో ఏమైతుంది ఏదైతే మన స్పైన్ ఉంటది, స్పైన్ అంటే మెయిన్ నరం బాడీలో పైప్. ఇప్పుడే మీరు అన్నారు కదా పంక్చర్ అయిపోతున్నాయి అనేసి, మెడకెళ్ళి నడుము వరకు స్పైనల్ కార్డ్ ఉంటది. దానికి ప్రొటెక్షన్ గా బొక్కలు ఉంటాయి, అవిటిని వర్టిబ్రే అంటారు. ఇప్పుడు ఎట్లా అయితే మెనోపాజ్ తర్వాత ఏమైతుందంటే ఈ బొక్కల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోఫైట్స్ ది ఫార్మేషన్ ఉంటది. అంటే ఏంటండి ఆస్టియోపోరోసిస్? అంటే ఏంది అంటే ఇప్పుడు 50 ఏండ్ల పాత డోర్ ఉంది బై, ఒకటి లాక్ ఉంది, అప్పుడప్పుడు వాడుతుండ్రు. కానీ ఏమైపోతుంది 50 ఏండ్లు పాత కంటే ఓపెన్ చేయడం బంద్ చేయడంలో కుయి 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 సౌండ్ చేస్తుంది. అది జర దాని ఎడ్జెస్ ఏమైపోతాయి, ఘిసైంచిపోతాయి. లోపల ఒక హాలో స్పేస్ లాగా, లేకపోతే టర్మైట్స్ తో కొంచెం పౌడరిష్ లాగా అది జర రుద్దిపోతాయి. అదే అవుతుంది. మనం కింద ఉంగడం పైకి ఇట్లా అవ్వడం, దాంట్లో ఈ రెండు బొక్కలు ఇట్లా కిందికై పైకై కిందికై పైకై, దీని మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది ఒకటి ఉంటది, గుజ్జు అని అనుకోండి. ఇట్లా రబ్ అవ్వడం. ఇప్పుడు 50 ఏళ్ళకి వెళ్ళి అట్లా రుద్దుకుంటుంది అది. కానీ ఏందంటే ఎప్పుడైతే మెన్సెస్ కరెక్ట్ గా వస్తుంటాయి అప్పుడు హార్మోన్స్ ఎస్ట్రోజన్ నార్మల్ ఉంటది. ఇప్పుడు మెన్సెస్ ఆగిపోయినాయి అంటే ఎస్ట్రోజన్ తగ్గిపోతుంది. కానీ అది బాడీ ఐ మీన్ బై డిఫాల్ట్ అది జరుగుతూనే ఉంటది కదా చేతన్ గారు, దాన్ని అయితే మనం మార్చలేము. దాన్ని బై డిఫాల్ట్ జరుగుతూనే ఉంటది. మీరు అంటున్నారు కదా క్లైమాట్రిక్ ఏజ్ అంటే మెనోపాజల్ ఏజ్. అంతకు ముందు మీరు లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే కోడలు వస్తుంది. కోడలు వచ్చినాక ఏమైపోతుంది, అరే నా కొడుకు ఇంతకు ముందు నాకు ఎంత ప్రేమ చేస్తుండే, ఇప్పుడు చేస్తలేడు. నా కోసం వారానికి ఒకసారి బజ్జీలు తెస్తుండే. ఇవన్నీ ఆలోచన అంటే స్ట్రెస్ కదా. దాంట్లో ఏమైపోతుంది, కోడలు మంచిది కాదు, టుక్ గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంట్లో. మళ్ళా కొడుకు మారిపోయిండు, కోడలు మంచిది కాదు, కూతురు మంచిది, అల్లుడు మంచోడు, ఇట్లా అయిపోతుంది. దాంట్లో స్ట్రెస్ లా ప్లస్ ఒక 5 ఏళ్ల తర్వాత మెనోపాజ్ వస్తుంది వీళ్ళకు. అప్పుడు అవుతుంది ప్రాబ్లం. నిద్ర లేకపోవడం అప్పుడు అవుతుంది. ఇప్పుడు అంటే మనం ఈ అండర్లైన్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇప్పుడు స్ట్రెస్ అని చెప్పారు, నిద్ర లేకపోవడం అని చెప్పారు కదా, ఇవి లేకపోతే నరాల వీక్నెస్ రాదంటారా? లేకపోతే రావాల్సింది ఎలాగో ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత ఎవరి గురించి పట్టించుకోవద్దు. అర్ధాంగిని ఎవరిని చెప్తారు? వైఫ్ని చెప్తారు. అంటే హస్బెండ్ వైఫ్. ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. మీ ఆయన ఏమైనా మారిపోయినా మీ కొడుకు పెళ్లి తర్వాత చూసుకోండి, అంతే కదా. కానీ ఎలా చేతన్ గారు పేరెంట్స్ ని కూడా చూసుకోవాలి కదా. అవును, చూస్తుండు కదా. నేను వెళ్ళిపోతున్నా అని అయితే వెళ్ళిపోలేదు కదా మీ కొడుకు. ఇప్పుడు మీ కూడా ఇచ్చి చూడాలి. మీ పిల్లలు పుట్టినాక మీరు మీ హస్బెండ్ పైన కెళ్ళి ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా అయింది కదా, ప్రేమ బట్టాయించిపోయింది కదా, కొడుకులా కూతుర్లా హస్బెండ్లా మీ పేరెంట్స్లా. అట్లనే ఆలోచించండి. ఇప్పుడు కొడుకు జిమ్మెదారీలు పెరుగుతాయి, ఆయనది కూడా మైండ్ డైవర్ట్ అవుతుంది కదా, అవునా కదా. లేకపోతే ఎట్లయిపోతుంది, చెక్కి ఉంటుంది కదా, ఆయన పిసాయించిపోతాడు దాంట్లో.
అవునా కదా? చాలా ఇలాగే జరుగుతున్నాయి కూడా. ఇట్లా జరుగుతాయి. అయితే ఇట్లా ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. ఇవి లేకపోతే నరాల ప్రాబ్లంలు వస్తాయి. కానీ ఇప్పుడు మా అమ్మమ్మ, నానమ్మ ఏజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫార్మర్స్ బ్యాక్‌గ్రౌండే అనుకుందాం. లేదైనా కష్టజీవులం అసలు మేము అప్పుడు ఇట్లా పని చేసేవాళ్ళం, అట్లా పని చేసేవాళ్ళం అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి హెల్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్టే కదా! అయినా కూడా మళ్ళీ వాళ్ళకెందుకొస్తాయి? మీ అమ్మమ్మ ఏజ్ ఎంత? 70 70. మీ నాయనమ్మ ఏజ్ ఎంత? సేమ్ మోర్ ఆర్ లెస్. 70, 75 కదా! ఆళ్ళకు 70, 75కి వస్తున్నాయి ఆ ప్రాబ్లంలు. ఇప్పుడు 45, 50కి వస్తున్నాయి కదా! సో అది డిఫరెన్స్. అది డిఫరెన్స్. మెయింటైన్ చేయకపోతే మెయింటెనెన్స్ బాడీని సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీరు బట్టలు ఉతకాలి. దేంట్లో ఉతుకుతారు? వాషింగ్ మిషన్. Hmm. బాసన్లు తోమాలి. దేంట్లో తోముతారు? డిష్ వాషర్. అవునా కాదా? కొంచెం కూడా వేడిగా అయిపోయిందంటే ఏం చేసుకుంటాం? ఏసీ వేసుకుంటాం. ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టినాం ఇంట్లో. అంటే లైఫ్ మాడిఫై ఎట్లా చేస్తున్నామంటే ఒకరోజు ఎట్లొస్తదంటే ఒక మెషిన్ చబాయించేసి నోట్లో ఉమ్ముతది. మనం మింగడమే మన పని ఉంటది. అట్లనే తయారైపోతది. అట్లనే పెడుతున్నాం కదా, ఆల్మోస్ట్ గ్రైండర్ లో వేసి పెడితే వాళ్ళు మింగుతారు. అయితే అట్లా ఏమైపోతది? నరాల ప్రాబ్లంలు వస్తాయి. అట్లా అయితుంది. ఒకరు ఇట్లనే వచ్చిండ్రు. అన్నిటికీ అన్ని పనులకి ఒక మనిషి అన్నా ఉన్నాడు, ఒక మిషన్ అన్నా ఉంది. ఏమైపోయింది? బరువు పెరిగింది. మళ్ళా గివే ఆలోచనలు. ఫస్ట్‌లో ఏముండే? నేను మా మన్మరాల్ని జర చూసుకుంటున్నా. ఇప్పుడు జర వాళ్ళు పెద్దగా అయిపోయిండ్రు. స్కూళ్ళకి పోతుండ్రు, ఫుల్ డే స్కూల్‌కి పోతుండ్రు. ఇప్పుడు కోడలేమో చక్కగా మాట్లాడతలేదు అని అనిపిస్తుంది. ఇళ్ళకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా కూడా ఉంటది. కానీ దాంట్లో అదే ఆలోచించి టెన్షన్ కాళ్ళు లాగడం, చేతులు లాగడం, నిద్ర రాకపోవడం, మళ్ళా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా నిల్చుంటే ఇట్లా అవుతుంది బాడీ మొత్తం. ఒక రిథంలా ఫ్రంట్ బ్యాక్ అట్లా అవుతుంది. మళ్ళీ మెనోపాజ్ తర్వాత ఈ సిమ్టమ్లు ఇంకా ఎక్కువ అయిపోయినాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, కాళ్ళు ఆగుతున్నాయి, కాళ్ళు ఇట్లా జల అవుతుంది. ఇట్లా అయ్యేసరికి ఆ పేషెంట్ ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయింది. ఎక్కడైనా పోవడానికి భయం. అంతే కదండి మరి పాపం. మళ్ళీ ఎక్కడైనా బయటికి పోతున్నారంటే భయం స్టార్ట్ అయిపోతుంది. ఏం భయమో అర్థమైతలేదు. అరే భయం, ఎక్కడ పడిపోతాను భయం. చిడీలు ఉంటాయి కదా, చిడీలు ఎక్కేటప్పుడు భయం, చిడీలు దిగేటప్పుడు భయం ఘోరంగా పెరిగిపోయింది. ఈ పేషెంట్కి ఒకటే చెప్పినాం, ఎవరికి పట్టించుకోకుండా మీరు మీ గురించి పట్టించుకోండి. సెల్ఫ్ లవ్ అంటారు కదా, ఇప్పుడు జెన్జీ మీరు చూడండి, సెల్ఫ్ లవ్ అని వీడియోలు పెడతారు. మనమే సెల్ఫ్ లవ్ చేసుకుంటలేము. అవునా కదా? వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూనే రోగాలు. ఎస్. సో హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది అంటారు? అట్లానే ఒక హోమ్ రెమెడీ కూడా సజెస్ట్ చేయండి చేతన్ గారు. హోమియోపతి మందులతోటి ఈ నరాల బలహీనత ప్రాబ్లం పూర్తిగా తగ్గుతుంది. ఎన్ని రోజులు టైం పడుతుంది? ఎన్ని రోజులు టైం అంటే పేషెంట్ ఎన్ని రోజులు టైం ఇస్తే అన్ని రోజులు టైం. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు కొందరికి ఎట్లుంటుందంటే నేను ఇట్లా గోళీ వేసుకోగానే తగ్గిపోవాలి నాకు. అట్లా అయితే ఏ లోకంలో ఏ మందు ఉండదు. కాదు, అట్లా కాకూడదు కూడా కదా చేతన్ గారు. మీరు ఓపిక పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న రోగం గంటలో ఎట్లా తగ్గుతుంది? అవునా కాదా? అయితే ఓపిక పెట్టుకుంటే మీరు ఒక 2 నెలలు మందులు వాడితే మీకే అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎంత తొందరగా తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి పేషెంట్ వేరేలాగా రెస్పాండ్ అవుతాడు. బాడీ వేరేలాగా రెస్పాండ్ అవుతుంది. అట్లా ఉంటుంది హోమియోపతిలో. మళ్ళీ హోమ్ రెమెడీ ఈ పేషెంట్కి కూడా చెప్పిన, ఈ పేషెంట్ పూర్తిగా తగ్గింది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏంది? భయం, ఆగమాగం, మళ్ళీ దాని తర్వాత నరాలు ఎఫెక్ట్ అవ్వడం, మళ్ళీ క్లైమాట్రిక్ ఏజ్ అంటే మెనోపాజ్, అది ఇవన్నిట్లా మల్టిపల్ ఇష్యూస్ ఉండే. అయితే ఎటువంటి మనం హోమ్ రెమెడీ చెప్పినామంటే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉండాలి, ఎనాల్జెసిక్ లాగా పనిచేయాలి, న్యాచురల్ ఎనాల్జెసిక్ లాగా. మళ్ళా రిలాక్స్ చేయాలి మైండ్ని. ఏం చేయాలంటే 1 కప్ వేడి నీళ్ళు తీసుకోవాలి. దాంట్లో మీరు ఏం చేయాలంటే తులసి ఆకులు ఒక 10 ఇట్లా, అది దంచేది ఉంటుంది కదా, అల్లం దంచేది, దాంట్లో ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి చేతితోటి. ఆ పేస్ట్ దాంట్లో వేసుకోవాలి. 3-4 చిటికెడుగులు పసుపు వేయాలి దాంట్లో, కలుపుకోవాలి. రోజు 2 పూటలు తాగాలి. మీకు రిలాక్స్ అవుతుంది మైండ్. ఎందుకు? అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి తులసిలా. ఈ గుండె దడ రావడం, అదే గుండె దడ వచ్చినప్పుడు ఇట్లా నరాలు పట కొట్టుకోవడం, చేతులు లాగడం, ఇవన్నీ తగ్గుతాయి. దాంతో నిద్ర మంచిగా వస్తుంది. చెప్పిరు కదా నిద్ర రావట్లేదు, మళ్ళీ ఇట్లా బాడీ తేలుతుంది, మొత్తం కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, మంటలు అవుతున్నాయి. ఇవన్నిటికీ కూడా పసుపు మంచిగా పనిచేస్తుంది. అట్లా. సో హోమియోపతిలో మీకు ఓపిక ఉంటే ప్రశ్న లేని జవాబు అంటూ లేదు. యుల్ గెట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ సింగిల్ ప్రాబ్లం. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డాక్టర్ చేతన్ రాజు గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.